దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రేమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ప్రేమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు సంపూర్ణమైన జయం, ఆనందాదరణ, సంరక్షణ అనుగ్రహించి శాంతియుతమైన మేలైన ఘనమైన కార్యం ఆ ప్రపంచ నిర్మాణకుడు దయచేయునుగాక. విజయవంతమైన ప్రతి ఆత్మకార్యంను ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. దేవదేవుడు శాంతియుతమైన కార్యాలను అనుగ్రహించి సమాధానంతో మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన జయము, విజయం మనం పొందుచున్నాం. ప్రభు కొరకే అత్యాశక్తితో, ఆసక్తితో మనం ప్రభుతో కొనసాగినేడలా మన జీవితంలో ఎన్నో విజయాలు, మేళ్ళు మనం పొందగలం. నేడు మనిషి పుట్టింది దేవుని కొరకే అయినా బ్రతుకుతున్నది మాత్రం తన కోసమే. కోట్లాది సంవత్సరాల సంకల్పమే మానవ పుట్టుకకు పరమార్థమైతే మూన్నాళ్ళ ముచ్చటే బ్రతుకకు అర్థమని మనిషి మోసపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో క్రీస్తు ద్వారానే మనకి విజయము, జయము, ఆనందము, ఆదరణ, సంరక్షణ కలుగుతుందని ప్రతి విశ్వాసీ తికరణ శుద్ధిగా తెలుసుకోవాలి. ఎవరిలో అయితే ప్రార్థనా శక్తి ఉంటుందో, ఎవరిలో అయితే వాక్యం పట్ల ఆసక్తి ఉంటుందో, ఎవరైతే వినయ మనసు కలిగి ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నది వలె ప్రవహిస్తాడని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. మన దేవుడు మనకి ఎంతో విజయాన్ని, జయాన్ని అనుగ్రహించగల గొప్ప దేవుడు. మనం జయం పొందుటకు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఎన్నడూనూ నిన్ను విడువను, ఎడబాయనని సెలవిచ్చిన ఆ మహిమాస్వరూపుడు సదాకాలం ఆయన మనకు తోడుగా ఉన్నాడు. లోకంలో ఉన్నవానికంటే నేడు నీలో, నాలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన పక్షాన ఉన్నవాడు అత్యున్నతుడు, మహోన్నతుడు, మహా గొప్పవాడు. ప్రియులారా, అటువంటి ఉన్నతుడైన దేవుడు మనం కలిగి ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి? మన దేవుడు మనకు శాంతియుతమైన కార్యాభివృద్ధి జరిగించి సమాధానపరిచి జయము గల దేవుడు. మోకాళ్ళుండి 2 చేతులు ప్రభుతో ఎత్తి జయము గల దేవునితో తిరిగి మీరు ప్రార్థించండి. ప్రతిఫలం మీరు పొందగలుగుతున్నారు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడే, మన ప్రార్థనకి జయమిచ్చే గొప్ప దేవుడే, అత్యధిక విజయాన్ని అనుగ్రహించగల అద్వితీయ సత్యస్వరూపుని, ఆ మహావీర చక్రవర్తిని మీరు నేను నేడు కలిగి ఉన్నాం. ఆయన ద్వారా మనకి ఎంతో జయం పొందగలుగుతున్నాం. ఆయన ద్వారా విజయవంతమైన కార్యాలు మనం పొందగలుగుతున్నాం. మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నామని దేవుని వాక్యం అపోస్తులైన పౌలు గారి ద్వారా తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవే అయినను, రాబోనైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను ప్రభువైన క్రీస్తు యేసునందుని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నానని అపోస్తులైన పౌలు గారు సవాల్కరమైన మాటలు తెలియపరిచారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37 వచనం, 38, 39 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించు వాడిని నాతో కూడా సింహాసనం మందు కూర్చొనిత్తునని ఆ దేవాదేవుడు, ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అత్యధికమైన విజయాన్ని నేడు మీరు నేను పొందటానికి రండి. పరిశుద్ధాత్మ దేవుని కృపలో నింపబడదాం, ప్రార్థిందాం, ప్రతిఫలం పొందుదాం. అధైర్యపడకుండా ధైర్యంగా ప్రభు అయిపోయి మీ హృదయాలు ఎత్తండి, మీ ఆలోచనలు ఎత్తండి, మీ తలంపులు ఎత్తండి. పరిశుద్ధాత్మ దేవుని మహింపరచండి, ఘనపరచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రేమాస్వరూపుడైన పరమ తండ్రి, నా దేవా, నా రక్షక, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నైనా నీ దీనదాసుని యొక్క ప్రార్థన వినుపాలు ఆలకించి దేవా, బిడ్డలందరి పక్షాన మీ కార్యం జరుగుచుండి. ఉదయకాలి వాగ్దానం చేత దేవా అత్యధికమైన విజయాన్ని మీరు అనుగ్రహించగల గొప్ప దేవుడు. మీకంటే మాకు క్షేమాధారం ఏముంది నాయన? మా క్షేమాధారం మీరే, మా యొక్క ప్రాణాధారం మీరే, మా జీవనాధారం మీరే, మా పోషణాధారం మీరే. దేవదేవ,
మీ ప్రసన్నత మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సత్యస్వరూపే నీకు స్తోత్రాలు. బిడ్డలు బహుగా మీరు దీవించి ఆస్తరించి అందరూ అవసరాల హక్కులు తీర్చమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించి ఆశీర్వాదాలతో నిత్యము చేపట్టి నడిపించునుగాక. ఆమేన్.